హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో చాలా మంది నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారు. అండ్ దాటు లైక్ డిఫరెంట్ కంపెనీస్ అయినా పర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవే చూసి చెప్పండి అని అడుగుతున్నారు. సో ఎందుకంటే అమెజాన్లో లైక్ హైరింగ్ జరుగుతుంది, బట్ కానీ స్టిల్ ఇంకా రెస్పాన్సెస్ రావట్లేదు. సో డిఫరెంట్ కంపెనీస్ గురించి ఏదైనా ఉన్నా కూడా షేర్ చేయమని అడిగారు నిన్న. సో అందుకనే డిఫరెంట్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవే ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను. టెలిపర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది, లైక్ టెలిపర్ఫార్మెన్స్, సదర్లాండ్ అండ్ ఫ్లిప్కార్ట్. సో ఈ మూడు ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్నాయి. సో టాపిక్లోకి వచ్చేద్దాం. లైక్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, రిమోట్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ శాలరీ అయితే తక్కువనే, 1.5 lakhs. బట్ కాకపోతే ఇంకా ఇంట్లోనే ఉండి వర్క్ చేయాలి, కొందరు ఉంటారు కదా, లైక్ ఫ్యామిలీ ఇష్యూస్, పిల్లలు ఉంటారు, సో వెళ్ళలేరు బయటికి. సో అలాంటి వాళ్ళకి ఇదైతే బెస్ట్. లైక్ శాలరీ తక్కువ బట్ కానీ బయటికి వెళ్ళే వర్క్ చేయాల్సిన పని ఏమి ఉండదు. హ్యాండిల్ ఇన్బౌండ్ కాల్స్, చాట్స్ ఎఫిషియెంట్లీ, లైక్ కాలింగ్ లేకపోతే చాట్స్ ఏదైనా రావచ్చు మీకు. హైరింగ్ టైంలో ఎలా ఉంటే అలా, లైక్ ప్రజెంట్ చాట్కి హైరింగ్ జరుగుతుంటే చాట్కి తీసుకుంటారు, లేకపోతే కాలింగ్ జరుగుతుంటే కాలింగ్కి అలా. అడాప్ట్ 24/7 వర్క్ ఎన్రోల్మెంట్, ఫ్లెక్సిబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్, లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్లింకిట్ సర్వీస్, ఆర్డర్ స్టేటస్ అండ్ డెలివరీ టైమ్. ఓకే, మీరైతే లైక్ ప్రజెంట్ ఇండియాకే వర్క్ చేస్తారు, బ్లింకిట్, జొమాటో ఇలాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏమైనా మీరు వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు బ్లింకిట్ అని. సో మైట్ బి బ్లింకిట్ ఆర్ వాట్ ఎవర్. ప్రిఫర్డ్ వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్ 12th పాస్ అయి ఉండాలి, అండ్ గ్రాడ్యుయేషన్ ఉంటే ప్రిఫర్ చేస్తారు, బట్ మినిమం ఇస్ 12th పాస్ అయినా చాలా సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ ప్రిఫర్ నాట్. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అండ్ క్లియర్గా ఇక్కడ కావాల్సిన వాళ్ళు రిక్వైర్మెంట్స్ అయితే చెప్పారు చూడండి, లైక్ మీకంటూ మీ పర్సనల్ సిస్టమ్ అయితే ఉండాలి, పర్సనల్ ల్యాప్టాప్ వాట్ ఎవర్. దిస్ మినిమం రిక్వైర్మెంట్ అనమాట. అండ్ డైరెక్ట్గా మీరు రెజ్యూమ్ షేర్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేది తుషార్. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కాల్ చేయండి, ఎందుకంటే వాట్సాప్ నుంచి అంత రెస్పాండ్ అవ్వరు. ఒక్కొక్కసారి మీరు కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, బట్ ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ ఒకసారి ట్రై చేయడం అలా అయితే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, సో ఇక్కడ కూడా 100 ఉన్నాయి, సో యూ కెన్ ట్రై. నేను ఎందుకు సేమ్ దే 2 డిఫరెంట్ లింక్స్ పెట్టాను అంటే, ఇక్కడ చూడండి సేమ్ వర్కే అంతా, కాకపోతే హైరింగ్ పర్సన్స్ వేరే ఉన్నారు చూడండి. అక్కడ వేరే పర్సన్ నేమ్ ఉంది, ఇక్కడ వేరే పర్సన్. సో సో ఒక్కరు మనకి రెస్పాండ్ అవ్వకపోయినా ఇంకొకరైనా రెస్పాండ్ అవుతారు. సో మీకు ఏమైనా అడ్వాంటేజ్ అవుతుంది కాంటాక్ట్ అవ్వడానికి అని చెప్పి నేను ఇలా 2 లింక్స్ ఇచ్చాను. సేమ్ వర్క్ ప్రాసెస్, సేమ్ శాలరీ, బట్ హైరింగ్ పర్సన్ ఈస్ డిఫరెంట్. సో ఏమైనా ఇన్కేస్ ఫస్ట్ పర్సన్ రెస్పాండ్ అవ్వకపోతే వీ కెన్ ట్రై ఫర్ డిఫరెంట్ వన్ అలా. మీరు రెజ్యూమ్ అయితే రెడీగా పెట్టుకోండి. ఇక్కడ హైరింగ్ లొకేషన్ గురుగ్రామ్ అని ఇచ్చారు, బట్ ఇట్స్ ఓకే, వీ విల్ ట్రై. ఎందుకంటే మనకు ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, సో మనం అన్నీ వెతకాలి. ఇన్కేస్ వాళ్ళు ఓకే అన్నారు అనుకో, లొకేషన్ ఏదైనా పర్లేదు అంటే వీ కెన్ ట్రై, వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ వితౌట్ ఎనీ ఇష్యూస్. నెక్స్ట్ వచ్చేసి సదర్లాండ్ నుంచి హైరింగ్ అయితే జరుగుతుంది. హైరింగ్ లొకేషన్ చెన్నై, బట్ కానీ ఇక్కడ శాలరీ కొంచెం బెటర్గా ఉంది, 3.5 lakhs ఎల్పిఏ. డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, మేబీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, అండ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా యాజ్ యూజువల్గా మీకు కాలింగ్లోనే ఉంటుంది మోస్ట్లీ. సో శాలరీ వాడు ఆ రేంజ్లో పెట్టాడు, లైక్ 3.5 పెట్టాడంటే ఖచ్చితంగా మీకు కాలింగ్కే వాళ్ళు హైర్ అనేది చేసుకుంటారు. ఇంకా customers via email folds to ensure the timely correction payments for assigned protocol. Calling team ke jarutadi, and differently like whatever the process they do, you have to work for that process. Mostly account related issues వాటి మీద ఏమైనా ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారా లేదా, లెట్ మీ సీ.
సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి క్యాండిడేట్ బేస్డ్ ఆన్ తమిళనాడు, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, భోపాల్, ముంబై ఓన్లీ. సో మనకి ఇక్కడ హైదరాబాద్ అని కూడా ఇచ్చేసారు, బెంగళూరు అని కూడా ఇచ్చేసారు. యూ క్యాన్ ట్రై వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ కాంటాక్ట్, వావ్ గ్రేట్, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసారు. ఇంకా బట్ ఓపెనింగ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ప్రిఫర్డ్ విమెన్ అని ఇచ్చారు. సో ఎవరైతే ట్రై చేస్తున్నారో ఎస్పెషల్లీ ఫీమేల్ ట్రై ఫర్ దిస్ సదర్లాండ్, వాళ్ళు కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా టెస్ట్ లింక్స్ పంపిస్తారు. నేను ఒకసారి ట్రై చేసిన ఇలా మీకోసం వెతికేటప్పుడే నాకైతే కాంటాక్ట్ నెంబర్ నుంచి కాలే చేసి డైరెక్ట్గా నేను రెజ్యూమ్ ఏం షేర్ చేయకుండా వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ బ్యాక్ అయ్యారు. ఈమెయిల్ ద్వారా టెస్ట్ లింక్ పంపించారు. సో ఈ ప్రాసెస్ అయితే నాకు జరిగింది, సదర్లాండే జరిగిండేది. సో అందుకే నేను జెన్యూన్ అని చెప్పి మీకు కూడా షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ బీడిఏ. బట్ లైక్ ఎలా అంటే సేల్స్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. శాలరీ కూడా ఏం పెద్ద అంత ఉండొచ్చు, 2.25 ఉంది. బట్ టార్గెట్స్ బేస్డ్ ఉంటుంది. మేబీ కాలింగ్ అనుకుంటా. మేనేజ్ పైప్లైన్ ఫ్రమ్ లీడ్ జనరేషన్స్ టు క్లోజ్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్. మోస్ట్లీ టార్గెట్సే ఉంటుంది. లైక్ ఎలా అంటే మీరు బిజినెస్ బీడిఏ అంటేనే మనకి వాళ్ళతో మనం సేల్స్ చేపియడం కస్టమర్స్తో ఇలా ఉంటుంది. ప్రీ సేల్స్ ఇలా. ఇది ఫుల్ టైం పర్మనెంటే. బట్ కానీ నేను ఎక్కువ బీడిఏకి ఎవరికి ప్రిఫర్ చేయను. టార్చర్ లైక్ వద్దనిపిస్తుంది. ఇన్కేస్ ఎవరికైనా సేల్స్ మీద ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, వీ క్యాన్ డూ ఇట్ అన్నప్పుడు ఇదైతే ట్రై చేయండి. ఫ్రెషర్స్ అయితే నేను ఇంత ఫస్ట్లో చెప్పిన కదా, ఇవి అయితే ట్రై చేయండి. దీంతో కంపేర్ చేస్తే లైక్ బీడిఏతో కంపేర్ చేస్తే అదే బెటర్ అనమాట. కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఈ టార్గెట్స్ అయితే మనం భరించలేము మోస్ట్లీ. నేనైతే హ్యాండిల్ చేయలేను, నేను వద్దనే అనుకుంటా. సో నా సబ్స్క్రైబర్స్ కూడా నేను అంత వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండి టార్చర్ పెట్టేవైతే ప్రిఫర్ చేయను. జస్ట్ ఇన్ కేస్ సేల్స్ కూడా ఓకే అన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసమే ఈ లింక్ అయితే ఇస్తున్నాను. సో ఇది ప్రజెంట్ మనం ట్రస్ట్ వర్తీ కంపెనీస్ అనమాట. ఎలాంటి ఫేక్ లేకుండా ఉన్నవి, వర్క్ ఫ్రమ్ హోమ్ అదర్ దాన్ అమెజాన్ నాకు కనిపించినవి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తా. ఆర్ యూ క్యాన్ కాంటాక్ట్ మీ వయా ఈమెయిల్ యాజ్ వెల్. లైక్ నేను డౌట్స్ ఉన్న వాళ్ళవైతే ఈమెయిల్ ద్వారా కూడా రెస్పాండ్ అయితే అవుతున్నాను. సో లైక్ టైం కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, ఎందుకంటే నేను కూడా వర్క్ చేస్తూ ఉంటాను కదా. సో నాకు ఖాళీ టైం దొరికినప్పుడు నేను చూసి రెస్పాండ్ అనేది అవుతుంటాను. మోస్ట్లీ నేను నైటే అవుతాను, లైక్ 12 తర్వాత నా షిఫ్ట్ అప్పుడే అయిపోతుంది. సో ఆ తర్వాత నేను ఈమెయిల్స్, నాకు వచ్చిన కమెంట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ చూసి రెస్పాండ్ అనేది అవుతూ ఉంటాను నేను. అండ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నా కొత్త ఛానల్ కూడా ఈ లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, ప్లీజ్ అది కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.